నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం బియ్యం అమ్మకాలు. విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అన్న నిమ్మల. పాలకొల్లులో 61 మంది లబ్ధిదారులకి 51.74 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. కూటమి సర్కార్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వైసీపీ నేత సాకే శైలజానాథ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. రాష్ట్రంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యం విక్రయాలను ప్రారంభించింది. విజయవాడలోని ఏపీఐఐసి రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు స్వయంగా బియ్యాన్ని అందజేశారు. ఈ పథకం కింద బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ ను కిలో 50 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి ఒక వ్యక్తి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చు. బహిరంగ మార్కెట్లో 60 నుంచి 65 రూపాయల వరకు పలుకుతున్న ఈ రకం బియ్యాన్ని ప్రభుత్వం తక్కువ ధరకే అందుబాటులోకి తేవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు, అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకున్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం, అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం, వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ వారు కూడా వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను, గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని, వారి అసోసియేషన్ సభ్యులందరినీ కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశంలో కనీసం 60-62 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న సందర్భంలో మనం కేవలం 50 రూపాయలకి కిలో బియ్యం, నాణ్యమైన బియ్యం, సన్నటి బియ్యం, బీపీటీ అంటాం మనం, స్టీమ్ రైస్ చేసి దాన్ని మనం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని, ఇవాళ రేపు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రైతు బజార్లోనూ రైస్ మిల్ అవుట్లెట్ల దగ్గర కూడా ఇది ప్రారంభించమని ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో పేదల వైద్యం కోసం సీఎం సహాయ నిధి నుంచి ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 15.90 కోట్ల విలువైన చెక్కులు అందించామని, అందువల్ల పనిచేసే ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో 61 మందికి 51.74 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకుల ప్రచారం కన్నా మీకు జరిగిన మేలును మీరే ప్రచారం
చేసి మద్దతుగా నిలవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు జరిగిన మేలులో 1వ వంతు కూడా జరగలేదని గుర్తు చేశారు. 61 మంది ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు 51,74,000 రూపాయలు CMRF చెక్కులు ఈరోజు అందించడం జరిగింది. ఈ రోజు వరకు ఈ 2 నెలలలో మన పాలకొల్లు నియోజకవర్గంలో 15,90,00,000 రూపాయలు, అక్షరాల 15,90,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ 2 నెలల్లో మీ అందరి ఆరోగ్యం కోసం మేము అందించడం జరిగింది. మరి దయవుంచి గత 5 సంవత్సరాల వైఎస్పీ పాలనలో ఈ 2 నెలల్లో ఇచ్చినటువంటి అమౌంట్ ఇందులో 1 వంతు కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వలేదు. ఆ విషయాన్ని దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మానవత్వం అనేటువంటి ప్రభుత్వం. ఆసుపత్రుల్లో మీరు వైద్యం చేయించుకున్న తర్వాత మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఆరోగ్యం కుదుట పడింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అరే నేను 30,000 ఖర్చు పెట్టాను, ₹1,00,000 ఖర్చు పెట్టాను, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, ఎట్లా మళ్ళీ అప్పు తీర్చడం అనేటువంటి బాధ కొంతమేరైనా తగ్గించేటువంటి విధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనటువంటి రోజుల్లో కూడా మీకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా కన్నెత్తి చూసినటువంటి పాపాన పోలా గత 5 సంవత్సరాల్లో. మరి ఇంత కష్టపడి పని చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మీరు ఆశీర్వాదం. మేము వచ్చినప్పుడు లేకపోతే రేపు స్థానికంగా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా మీరు వచ్చి గ్రామంలో ఇంటింటికి తిరిగి, ఇదేదో కార్యకర్తల పని వాళ్ళు చూసుకుంటారులేని కాదు, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా కార్యకర్తలుగా మీరు పార్టీకి పనిచేసి ఆ గ్రామంలో వార్డులో ఇదిగో మాకు బెనిఫిట్ జరిగింది, మాకు ఇదిగో ఉపకారం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే మా నాయకుడు తిరిగారు అనుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ, వాళ్ళు జనసేన, వాళ్ళు బీజేపీ తిరిగారంట. అదే మీరు తిరిగి ఏమో ఇట్లా మనకు ఉపయోగం జరుగుతుంది, నేను ఉపయోగపడ్డాను, ఇటువంటి ప్రభుత్వం ఉండాలి మనకి, ఇటువంటి మనుషులు కావాలి మనకి మీరు చెప్పారనుకోండి, ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. అంటే దయవుంచి అందరూ కూడా కష్టపడి, అంటే అదేదో మా స్వార్థం కోసం కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ప్రభుత్వం ఉంటే మీ మాదిరిగా ఇంకొక 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి ఈ ప్రభుత్వం ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ఆటవిక పాలన నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత సాకేత్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండిస్తూ కర్నూలు జిల్లా చెప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే గంటల తరబడి కూర్చోబెట్టుకుని కంప్లైంట్ తీసుకోకుండా వేధించారని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్కులను పోలీసులు తీసుకెళ్లడం ద్వారా ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులే స్వయంగా సైకోలుగా మారి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే దాడి చేయించుకోబడ్డారో, ఎవరైతే రాళ్లతో కొట్టించుకున్నారో, కట్టెలతో కొట్టించుకున్నారో వాళ్ళ మీదే తిరిగి పోలీసు వాళ్ళు కేసు పెట్టమన్నది కూటమి ప్రభుత్వం యొక్క అత్యంత దుర్మార్గమైన సిద్ధాంతానికి పరాకాష్ట అని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇంకా ఆలోచిస్తూ ఉంటే అది ట్రాప్ అనిపిస్తూ ఉంది. విరూపాక్షి నా గ్రామానికి పిలిపించడం కోసం ఒక కార్యకర్త మీద దాడికి పోవడం, ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి పైన దాడి జరగడం. ఎందుకంటే అప్పటికప్పుడు ఇదే మాటలు మాట్లాడుకున్నది కాదు, రాళ్ళు కర్రలతో దాడి చేయడం అన్నది ముందు అనుకోకపోతే జరగదని ఎవరికైనా తెలిసిన విషయమే. 11-12 గంటల వరకు స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వడానికి కూర్చున్న విరూపాక్షి గారిని, వాళ్ళ యొక్క సోదరుడు, మిగతా అందరినీ కూడా కనీసం నెగ్లెక్ట్ చేసి వాళ్ళని పట్టించుకోకుండా ఇంటికి వస్తే తెల్లవారుజామున దాని దౌర్జన్యం అందామా, దుర్మార్గం అందామా, లేకపోతే ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, పిలిస్తే వచ్చే వాళ్ళకి పొద్దున్నే మీరు 8 గంటలకో 9 గంటలకో స్టేషన్ రండి మాట్లాడదామంటే వచ్చేవాళ్ళు. మీరు పిలవకముందే మీ స్టేషన్లో కూర్చున్న విరూపాక్షిని తలుపులు పగలగొట్టి ఆ ట్రెస్ పాసింగ్ చేసి ఆ తర్వాత అక్కడున్న హార్డ్ డిస్క్ని, కెమెరాలు లాక్ తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్కడికి దేని కిందికి వస్తాయో పోలీసు బాస్లు అర్థం చేసుకోవాలా. ఈ రోజున మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యే రోజున స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఇంట్లో పడి ఆ ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళడం అన్నది
నేను వారెంట్లు ఇట్లా టెక్నికాలిటీస్ మాట్లాడడం లేదు, మీకు ఆలోచన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టడం, మేము ఏమైనా చేస్తామని ఒక హెచ్చరిక చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ జగన్ రెడ్డి సైనికుడు ఎవరు కూడా దేనికి భయపడరని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంత దుర్మార్గాన్ని ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కొట్టించుకుంటారో, ఎక్కడైతే బాధ పెట్టబడ్డారో, ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందని చెప్తారో వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోతే ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున పోలీస్ శాఖ నీడలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు పెంచి పోషించే ఈ విష సంస్కృతి ఎప్పుడోసారి మీకే ఇబ్బంది వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం కోసం ఎంతో కాలం లేదు మాకేమి. తొందరలో వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడు న్యాయాలు ధర్మాలు ఖచ్చితంగా పాటించబడతాయి. ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించడానికి వీలుండదని విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా ఇంతే. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బూడిద కూడా దొరకలే. ఆ కౌతాలానికి పోతే ఆమె కంప్లైంట్ ఇచ్చి ఆమె కోర్టుకు పోతే ఆమె ఆఖరికి శవంగా తేలిన పరిస్థితి. మీరు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అక్కడ చెయ్యి ఇరిగిన విరూపాక్షి తమ్ముడు ఈరోజు కేసులో ఏటుగా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏమంటే అనుకోవడం ఒకటే, అక్కడ సిఐలు వాళ్ళతో మాట్లాడాను. స్పష్టంగా అర్థమైంది, పోలీసు ఉన్నత బాసులే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క సూచనల మేరకే, వాళ్ళ యొక్క ఆజ్ఞల మేరకే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు ఏ వైపుకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన క్యాడర్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.